ఇప్పుడు మీరన్నారు హ్మ్. రెడ్ రోజ్. హ్మ్. రెడ్ రెడ్ ఫ్లవర్. రోజ్ కాదు. రెడ్ రెడ్ ఫ్లవర్. ఫ్లవర్. రెడ్ ఫ్లవర్. మీరు ఇందాక ఒక మాట అంటున్నప్పుడు స్టార్టింగ్ మీరొకటన్నారు. హ్మ్. మనోళ్ళు తెలుగు చదువుకోక ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని హ్మ్. ఏది పడితే అది హ్మ్. మాట్లాడుతున్నారు. అతను అంటే అది సింగులరా ఏదో వర్డ్ అని మీరన్నారు కదా! ఏకవచనం. ఏకవచనం అని హ్మ్. అన్నారు కదా! మరి రెడ్ ఫ్లవర్ అని ఇంగ్లీష్‌లో ఎందుకన్నారు బ్రో? గులాబీ బ్రదర్ పువ్వు రెడ్ అనొచ్చు కదా! ఫ్లవర్ అని చెప్పి రో రోజు పువ్వు ఆహా! అనొచ్చు కదా! వినండి. ఎందుకు రెడ్ ఫ్లవర్ అన్నారు? అక్కడ వేరే వాళ్ళు మీరేం చదువుకున్నారు నేను అదే నార్మల్‌గా? చెప్తున్నా. ఆ! వేరే వాళ్ళు మాట్లాడిన ప్రస్తావన సంభాషణ ఏదైతే ఉందో ఆ! యాస్ ఇట్ ఈస్‌గా నేను క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక కొరియర్ బాయ్ లాగా డెలివరీ చేశా అంటే అంతే. ప్రియా రెడ్ ఫ్లవర్ అందా? అక్కడ ఎవరు మాట్లాడారో తెలీదు. నేను అదే చెప్తున్నా కదా! ఆ! అంత ఫుటేజ్ దొరకలా. ఆ! అక్కడ మాట్లాడుకున్నారు. అక్కడ ఏం జరిగిందో విషయం మొత్తం చెప్తాను మీకు. తెలీదు కదా! ఇప్పుడు కాయిన్‌కి రెండో సైడ్ మొత్తం వినండి. హుహు. మధ్యాహ్నం ఒక స్కిట్ రన్ అవుతుంది. మేము ఆ ప్లాన్ చేసుకోవాలి. సరదాగా వీళ్ళందరూ స్కిట్ నా లైఫ్‌లో ఎప్పుడు స్కిట్స్ నేను రోజు యాక్ట్ చేయలేదు. అవును. ఏది శ్రీజ నా కూతురు, నేను తండ్రి. మన ఎవరైతే మనీష్ ఉన్నారో మనీష్ ఐ మీన్ మ్యారేజ్ బ్రోకరు. హ్మ్. పెళ్ళికొడుకు ఫ్రెండ్ అని చెప్పి పవను, తర్వాత ప్రియానేమో పెళ్ళికొడుకు తల్లి ఇలా హ్మ్. హ్మ్. ఫారెన్ నుంచి వచ్చినట్టు అనుకుని ఒక చక్కగా ఒక స్కిట్ ప్లే అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసుకొని ఏదో జరుగుతుంది. హుహు. ఇక శ్రీజ గొంతు ఎలా ఉంటదో తెలుసు కదా! హ్మ్. ఆ టోన్. ఇక దాంట్లో నేను మాటకారిని కాబట్టి ఇంప్రూవైజ్ చేసుకొని ఒక స్కిట్ లాగా చేస్తాను. హ్మ్. అప్పుడు మేము ఓనర్స్‌గా ఉన్నాం. హ్మ్. టెనెంట్స్‌గా బయట ఉన్న వాళ్ళు ఈళ్ళు ఎవరైతే ఉన్నారో హ్మ్. చిన్న చిన్నగా హ్మ్. కొంటి చేష్టలు చేస్తూ రీతు లోపలికి తొంగి తొంగి లోపలికి చేయటం. హ్మ్. ఈ లోపల ఇమాన్యుల్ తర్వాత కొంతమంది ఆ కెమెరా పక్కన ఉన్న గ్లాస్ నుంచి చూసి మాట్లాడడం ఇవన్నీ జరుగుతుంది. చాలా హడావుడి ఓకే. కంగారు ఓకే. కంగారు ఓకే. ఉంది. ఓకే. ఆ టైంలో హ్మ్. ఇమాన్యుల్ ఏం మాట్లాడారో నాకు రిజిస్టర్ అవ్వలేదు. నాకు తెలీదు. హ్మ్. ఓకే. అయిపోయింది. హ్మ్. తర్వాత ఫుడ్ పెట్టుకున్నారు అందరూ. నేను తినే ఫుడ్ కూడా తినకుండా నేను వదిలేసేసేసి సాక్రిఫైస్ చేసి వాళ్ళ కోసం ఆ హ్మ్. పీసెస్ వదిలేసాను. హ్మ్. హ్మ్. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఎవరి ఫుడ్ అక్కడ వదిలేసేసి ఎవరి హౌసెస్‌లోకి వెళ్ళిపోమన్నారు. హ్మ్. హ్మ్. అప్పుడు ఆటోమేటిక్‌గా నచ్చక అర్థమైందా? అది కోపం వచ్చేసింది. ఎందుకంటే ఫుడ్ విషయంలో చాలా ఎమోషనల్ పర్సన్. అది ఫీడ్ కాదు. చేశా. హ్మ్. అది మీకు మొత్తం అర్థం అవ్వాలి కదా! హ్మ్. కాంటెక్స్ట్ అసలు ఏం జరిగి ఉంటదో మీకు అర్థమైపోవాలి కదా! సో, ఆ టైంలో ఫుడ్‌ని నోటికాడ లాక్కున్నారనే ఉద్దేశంతో నేను స్టాండ్ తీసుకున్నాను. కొంచెం చూసాను. ఎమోషనల్ అయ్యాను. దాని అది గురి అయిపోయింది కదా! దాని గురించి దాని తర్వాత ఎమోషనల్ అయ్యా. దాని తర్వాత నేను ఛాలెంజ్ కూడా చేశాను. దాని తర్వాత కొంత టైమ్ ఇచ్చారు బిగ్ బాస్. దాని తర్వాత ఎవరికాళ్ళు ఫుడ్ అరేంజ్ చేశారు. ఫస్ట్ టైమ్ ఫుడ్ బేస్ చేసిన ఫార్మాట్ నాకు తెలీదు కదా! హ్మ్. ఇలా నడుస్తుందని. మాకు లావిష్ లగ్జరీ ఫుడ్ పెట్టారు. వాళ్ళకేమో పాపం నార్మల్ ఫుడ్ చూసాను. ఇది పెట్టారు చూసాను. కదా! చూసాను. నేను వాళ్ళ వైపు ఫేస్ చేసి కూర్చున్నాను. ఫస్ట్ ఆ ఫుటేజ్ కుదిరితే కూడా చూడండి. హ్మ్. అది చూస్తాం నాకు ఇష్టం లేక హ్మ్. పోన్లే ఏదో ఫుడ్ తింటున్నారు అని ఒక సాటిస్ఫాక్షన్‌తో హ్మ్. నేను ఇటు సైడ్ వచ్చి కూర్చున్నా. మరి ఈ మీ డైరెక్షన్ కూర్చున్నప్పుడు ఆళ్ళు ఇలా కూర్చొనున్నారు. హ్మ్. ఓకే. ఇలా ఉంది హ్మ్. పొజిషన్. హ్మ్. కూర్చొనున్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను అసలు చాలా సైలెంట్‌గా ఉన్నా. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. హ్మ్. నేను ఎంతైనా సరే చాలా సైలెంట్‌గా ఉన్నా. హ్మ్. వీళ్ళు మాట అనుకుని దే వర్ పుల్లింగ్ దేర్ లెగ్స్ ఏమనని, హ్మ్. మా సాంబార్ చాలా బావుంది. మా ఆలు కర్రీ బావుందని వీళ్ళంటున్నారు. హ్మ్. వీళ్ళేమో అరేయ్! మా దగ్గర బ్రౌనీ వచ్చింది చాలా బావుంది. అది బావుంది, ఇది బావుందని చెప్పి ఒకళ్ళు ఆట హ్మ్. పట్టించుకుంటున్నారు. హ్మ్. ఆ ప్రాసెస్‌లో సరదాగా జోవియల్‌గా మాటలు జరుగుతున్నాయి. అటు ఇటు మాటలు వెళ్తున్నాయి. హ్మ్. ఆ ప్రాసెస్‌లో ఎవరన్నారు ఏదో ఫ్లవర్స్ మన ఇమాన్యుయల్ బ్రదర్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు ఫ్రాంక్‌గా అది ఆ కాంటెక్స్ట్. హ్మ్. ఇమాన్యుయల్ బ్రదర్ ఫ్లవర్ అడగటం ఏదో, ఇక్కడ ఎవరో దాని ముందు రెడ్ ఫ్లవర్ అని ఏదో మామూలుగా మాట్లాడితే అక్కడ ఫ్లవర్స్‌లో కలర్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. హ్మ్. ఆళ్ళు రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు. ఈ కాంటెక్స్ట్‌ని యాస్ ఇట్ ఈజ్ నేను ట్రాన్స్‌లేట్ చేశా. హ్మ్. ఆ బిట్ వరకు మా వోళ్ళు తీశారు. దాన్ని ప్రొక్యూర్ చేశారు. నా నుంచి ఏం వచ్చింది. ఎందుకంటే, ఆ రోజు హోస్ట్ గారు చూపించినప్పుడు హ్మ్. నేనసలు నా నోటెంబట ఎందుకంటే నేను ఇంటెన్షనల్‌గా అనుంటే, యాక్సిడెంటల్‌గా అనుంటే ఎక్కడో చోట రిజిస్టర్ అయి ఉంటది హ్మ్. ఫ్రేమ్‌లో. హ్మ్. లేదు ఇది నా నోటెంబొచ్చింది. నేనే అన్నానా? హ్మ్. ఐ గివ్ అప్ అని చెప్పానన్నా. ఐ స్టిక్ టు మై స్టాండ్. హ్మ్. హ్మ్. ఆ దాని ముందు మధ్యాహ్నం తను గుండంకుల్ అన్న విషయం నాకు తెలీదు. హ్మ్. ఈ రెడ్ ఫ్లవర్ కాంటెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ నార్మల్‌గా గుండంకుల్ అన్నానంటే, అసలు రెడ్ ఫ్లవర్ అసలు ఎవరికి రిజిస్టర్ అవ్వాలో గుర్తులేదు అక్కడ. హ్మ్. గుండంకుల్ అనగానే అప్పుడు నాకు రిజిస్టర్ అయింది కాబట్టి నేను సీరియస్ అయ్యాను. హ్మ్. వెంటనే ఇమాన్యుయల్ బ్రదర్ వచ్చేసేసి "అన్న సారీ అన్న నా ఉద్దేశ్యం అది కాదంటే" సరే ఓకే. అలా అలా మాట్లాడొద్దని చెప్పాను. అయిపోయింది. హ్మ్. అయిపోయిన ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ తర్వాత హ్మ్. వెంటనే బిగ్ బాస్ ఏం చేశారంటే అక్కడంతా కూడా వచ్చి మార్నింగ్ అంతా చేసి పడేసేసారు కదా! అంతా ఈ మెరుపులు ఏదైతే ఉన్నాయో వాట్ యూ కాల్ గ్రాఫిటీ అది కదా! హ్మ్. ఏదైతే ఉందో పడేసేసారో క్లీనింగ్ చేపించడానికి ఎంత టైం పడుతుంది. నేనప్పుడు హౌస్ క్లీనింగ్ మానిటర్. హ్మ్. నా దగ్గర వర్క్ చేస్తుంది ఇమాన్యుయల్. హ్మ్. ఓకే. టెనెంట్‌గా వచ్చి వర్క్ చేయాలి కాబట్టి. అప్పుడు ఇమానుయేల్ ఏమన్నారంటే బ్రదర్ కొంచెం అన్న కొంచెం చూసి చెప్పండి. ఇంత టైం తొందరగా అవ్వదు. అది చాలా ఉందని అన్నప్పుడు ఇమానుయేల్ అన్నాను, బ్రదర్ ఇందాక మీరు మాట్లాడినప్పుడు చూసి మాట్లాడాల్సింది అని అన్నా. హ్మ్. దానికి అప్పుడు వెంటనే దానికి సారీ చెప్పిన దాన్ని కూడా మీన్ చేయకుండా ఆర్గ్యుమెంట్ ఓరల్‌గా మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. హ్మ్. అక్కడితో అయిపోయింది ఆ విషయం. దాన్ని ఫర్దర్ డ్రాగ్ ఆన్ చేసుకోలా. హ్మ్. వీకెండ్ వచ్చిన తర్వాత ఈ లోపల ఏమైంది నైట్ నాకు మనీష్ చెప్పారు. హ్మ్. సార్ మీరు ఇప్పుడు ఇంత సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. తను మధ్యాహ్నమే మాట్లాడారు కదా! ఆ హ్మ్. మాట హ్మ్. అన్నారన్నప్పుడు ఇమానుయేల్ కూడా అన్నాడు, "నేను మధ్యాహ్నం మాట్లాడి అప్పుడెందుకు రియాక్ట్ అవ్వలేదు?" హ్మ్. అంటే నువ్వు మధ్యాహ్నమే మాట్లాడావా నువ్వు? హ్మ్. మీరు మధ్యాహ్నమే మాట్లాడారా? హ్మ్. ఎంత ధైర్యంగా చెప్తున్నారు ఆ విషయం? హ్మ్. ఆ చనువుందా? మీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చానా? హ్మ్. ఇవ్వలే కదా! హ్మ్. ఎవరినైనా నేను ఇక్కడ పెట్టుకుంటే ట్రై చేస్తా. ఇక్కడికి ఎక్కిచ్చను. హ్మ్. శివ చాలా సింపుల్ చెప్తున్నా. హ్మ్. అది మా ఫాదర్ కూడా మాట్లాడరు. చాలా హ్మ్. సింపుల్ చెప్తున్నా కదా! దట్ ఈస్ మై పర్సనాలిటీ అంతే.
ఇక్కడుండే హరిత కూడా మాట్లాడు. అంటే ఇక్కడుండే వాళ్ళకి కూడా చాలా బాగా రిస్ట్రిక్షన్స్ నచ్చితే ఉన్నాయా? ఇక్కడి వరకే ఉంచుతా. ఇక్కడుండే వాళ్ళకి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చెప్తున్నా కదా! ఎవరన్నా గుండెల్లో పెట్టుకుంటా. గుండు మీదకెక్కి డాన్స్ చేపించుకోను. మరి మీకు మీరు గుండనుకున్నారు? గుండు మీదకంటే ఇది మాట్లాడే డైలాగ్ అంట మీద నెత్తి మీదకెక్కి డాన్స్ చేయనివ్వను. కాదు. కాదు. మీకు మీరు గుండనుకున్నారు. బ్రదర్ గుండు మీదకి ఎక్కించుకుని అన్నారు. గుండుకి అది తల మీద అంటారు. గుండని అనుకోరు. అహా! మోకాలికి ఆ! బోడిగుండుకి ముడి పెట్టొద్దన్నప్పుడు ఆటోమేటిక్ గుండు అన్నారని చెప్పి తీసుకోవద్దు. అది ఆ! సామెతలో వాడే పదాలు. కదా! ఆ సామెతలో పదాలు అది కాబట్టి ఆ! సి ఆ! ఆ! బాడీ షేమింగ్ అనే ఇప్పుడు పదం యాక్చువల్లీ నేను విన్నదేంటంటే మీ మీ మధ్యాహ్నం వైఫ్ గారు చెప్పండి. ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు హ్మ్. అన్నారు, హ్మ్. "మా హరీష్ గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటదండి. హ్మ్. హ్మ్. చాలా మంచి జోవియల్‌గా ఉండే పర్సన్" అని చెప్పి ఒక హ్మ్. ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. హ్మ్. అంత జోవియల్‌గా ఉండే పర్సను బిగ్ బాస్ హౌస్‌లోనే ఎవరో ఏదో గుండంకుల్ అని గాని లేకపోతే ఏదోనంటే నెక్స్ట్ నేను ఒక పదం అది అనగానే జోయల్‌గా తీసుకుంటా. అనొచ్చు. ఆ! శివ ఒకటే మాట అడుగుతా. హ్మ్. బిగ్ హ్మ్. బాస్‌లో మీకు రూల్స్ తెలుసు కదా! హ్మ్. కాంట్రాక్ట్‌లు ఏమిటో తెలుసు కదా! హ్మ్. మనిషి రంగు, హ్మ్. అవతారం, హ్మ్. ఓకే. హ్మ్. కాస్ట్, రిలీజియన్, హ్మ్. నేషనాలిటీ విషయం మీద ఎటువంటి కామెంట్స్, డెరిగేటరీ స్టేట్మెంట్స్ పాస్ అది చేయకూడదు. లోపల గూడా ఉంటది. రూల్స్ బుక్‌లో. అది సొసైటీలో కూడా ఉంటది. అవును కదా! అవును. కొంత మెయింటైన్ చేసుకోవాలి కదా! అవును. నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందంటే ఒకడు నాన్‌సెన్స్ మాటలు మాట్లాడినప్పుడు నేను సెన్స్ ఆఫ్ హ్యూమర్‌గా మెయింటైన్ చేయను. హ్మ్. అర్థమైందా? హ్మ్. నవ్వుతా. హ్మ్. నవ్వుల పాలవటానికి మాత్రం రెడీగా ఉండను. హ్మ్. అర్థమైందా? సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అట్‌మోస్ట్ టాప్ ప్రయారిటీలో పెట్టుకుంటా నేను. హ్మ్. అది మీరు కాదు, దేవుడొచ్చినా, మా కాదు. ఫాదర్ ఆ! వచ్చినా, హరిత వచ్చినా అదే మెయింటైన్ చేస్తా. ఇప్పుడు ఇలాంటి సెన్స్ ఆఫ్ విషయాల్లోనే హ్యూమర్‌కి పట్టించుకొని మిగతా విషయాల్లో నవ్వుల పాలయ్యారు కదా ఏ మీరు. విషయం నవ్వుల పాలయ్యా? ఎందుకవ్వలే ఇప్పుడు బయటకొచ్చిందంటే నవ్వుల పాలవ్వడం వల్లే ఎట్లాగా? కదా ఎట్లా బయటకొచ్చారు. నవ్వుల పాలవుతా? మరి నవ్వుల పాలవ్వకపోతే మీకు ఒక నిమిషం ఓట్లేసేవాళ్ళు కదా ఒక నిమిషం జనాలు. అంటే ఏంటి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అహా! అవ్వక ముందు జనాలు మీకు కాదు ఎందుకు కాదు. ఓటేయలేదు మరి? కాదు చెప్తున్నా. ఆ! జనం జనాలు అదే జనం చెప్తున్నారు. "అన్నా ఏమని? మీరు లాస్ట్‌లో లేరు. ఆ! అన్నా మీరు లాస్ట్‌లో లేరు. లాస్ట్‌లో శ్రీజానును" దమ్ముంటే మాట్లాడిన మాటలకి సమాధానం కూడా వినే ఆ! కెపాసిటీ ఉండాలి శివ. వింటున్నాను. ఇంటరప్ట్ చేస్తూ మొదలుపెడితే వింటున్నాను. మీకన్నా నేను బాగా ఇంటరప్ట్ చేయగలను. అయ్యయ్యో! అర్థం నేను కాలా? ఇంటరప్ట్ చేయను బ్రో. ఇఫ్ యూ మేక్ నాయిస్, హ్మ్. ఇఫ్ యూ మేక్ నాయిస్, ఇఫ్ హ్మ్. యూ షౌట్ ఐ విల్ రోర్. ఇవి డైలే అర్థం కాలా? ఈ ఇప్పుడు డైలాగ్ కాదు వాస్తవం చెప్తున్నా. ఈ డైలాగ్ నా నుంచి వచ్చిన డైలాగే. కాదు బ్రో. ఇంకో భాష చెప్తా. ఇవన్నీ నాకన్నా లోయెస్ట్‌లో దివ్యను, శ్రీజ ఆ! ఉన్నారని చెప్పి అన్నారు. హ్మ్. ఏ రీజన్‌కి ఫార్మాట్‌లో ఎందుకు పంపించేసారో బయటకొచ్చేస్తే నవ్వుల పాలైపోయాము. బయటకొచ్చేస్తే జీవితం అయిపోయిందని ఏమి ఉండదు. హ్మ్. నేను అర్థం అయ్యానో, లేతే అపార్థం చేసుకున్నారో జనం. లేకపోతే హ్మ్. షో ఫార్మాట్ వల్ల అరేయ్! నిజంగా ఆ మనిషి షోకి కాంట్రిబ్యూట్ చేయట్లేదు. లేతే ఎమోషనల్‌గా, సైకలాజికల్‌గా పాపం ఫ్యామిలీ మిస్ అవుతున్నారు. లేతే ఆయనకి ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి, హ్మ్. నెక్స్ట్ వచ్చే టాస్క్‌లు ఫిజికల్ టాస్క్‌లు ఉన్నాయి కాబట్టి, హ్మ్. ఇంకా ఎఫెక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఏదో బిగ్ ఉద్దేశంతో బాస్ వోళ్ళు బయటకు పంపిస్తారా? ఎవరు పంపించారో, లేతే జనం పంపించారో మనకు తెలీదు. ఆ! ఎవరికీ తెలీదు కదా శివ. ఆ! అవునా? మీ మనస్సాక్షి తెలుసు కదా! హ్మ్. ఇప్పుడు మీరు చెప్పలేకపోవచ్చు ఆన్ కెమెరాలో. హ్మ్. ఏం జరిగిందో తెలీదు. హ్మ్. సో, బయటకొచ్చేస్తే జీవితం అయిపోయినట్టు కాదు. హ్మ్. హ్మ్. అవునా? హ్మ్. ఇంకా ఏదో రాసిపెట్టి ఉంది. బయటికొచ్చినంత మాత్రాన జీవితం అయిపోయిందని మరి నేను గూడా నవ్వుల అనలే. పాలు ఎలా అయిపోతాను శివ? నేను అలాగ అమ్మలే. ఒక హీరో సినిమా ఇప్పుడు, ఇదే క్వెషన్ అడుగుతా. ఇప్పుడు ఒకరు శివ మీకు శివ ఒక ఓటేయలేదంటే వాళ్ళ శివ ఒక దృష్టిలో మీరు నవ్వుల శివ పాలయిపోయి ఒకటే ఉంటారు కదా క్వెషన్ అని అన్నా శివ నేను. ఒకటే క్వెషన్ మీకు అడుగుతా. నా కాంటాక్ట్స్ అర్థం కాలే. శివ రాంగ్ కాంటెక్స్ట్. నేను ఉదాహరణ చెప్తా. ఆ! శివ ఒకటే క్వెషన్ అడుగుతా. హ్మ్. ఇప్పుడు మీరు అభిమానించే హీరో సినిమా ప్రతి సినిమా హిట్ అవ్వకపోవచ్చు. హ్మ్. ఒక సినిమా హిట్ అవ్వలేదంటే ఆ హీరో నవ్వుల పాలు అయిపోయినట్టేనా? జీవితం అయిపోయినట్టేనా? ఆ సినిమాకయినట్టు. సినిమా కదా! ఆ ఆ మనిషికి కాదు సినిమాకయినట్టు. కదా! ఆ ఆ సినిమాకయినట్టు. మనిషికి కాదు కదా! ఆ మనిషినే అంటారు కదా! అంటే మనిషి నవ్వుల పాలైనట్టా? ఆ మనిషినే కదా అనేది. అవునా? ఆ! మరి శివ, అలాంటప్పుడు శివ సోషల్ మీడియాలో నేననుకున్నా ట్రోల్స్ ఎందుకు శివ చేస్తారు ఇన్ని బ్రో? రోజులు సెన్సిబుల్‌గా మాట్లాడతారు. మీరు కామన్ సెన్స్‌తో మాట్లాడుతున్నారు. మీరు ఆహా! ఏదో నోటికి ఏది పడితే బ్రో ఏదొస్తే అది నాకు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నోటికి నాకు అర్థమైంది. నాకు నోటికి ఏదొస్తే అది శివ, మాట్లాడలే బ్రో. శివ బ్రదర్ ఈ మనం సమాజంలో జరుగుతున్న మాట్లాడిన దాని గురించి స మాట్లాడుతున్నాను నేను. మీ అదే అంట. హ్మ్. అలాంటప్పుడు సమాజం ఈ లోకులు కాకులు సమాజంలో అంటాను కదా! అవును. లోకులు కాకులనే సామెత కూడా ఉంది కదా! అవును. మాట్లాడేవాళ్ళు సవా లక్ష మాట్లాడతారు. అవును. బిగ్ బాస్ హౌస్ నుంచి బయట ఇప్పుడు నేను మాట్లాడతా. హ్మ్. పీఆర్‌లు పెట్టుకొని హ్మ్. ఓకే. నన్ను నెగెటివ్ చేస్తూ చాలా కామెంట్స్ పాస్ చేస్తూ హ్మ్. ట్రోల్ చేసేవాళ్ళు హ్మ్. ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. హ్మ్. కానీ నాకు ఫార్మ్ అయిన 100 మంది లేకపోతే ఇప్పుడు 47 ఫాలోవర్స్ ఉన్నారు. హ్మ్. ఇవాళ రోజున ఆల్‌మోస్ట్ 13,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. హ్మ్. ప్రతి ఒక్కరు కామెంట్స్ నాకు హరిత చూపించారు. వచ్చిన తర్వాత నేను కూడా చూసా. హ్మ్. నాకొక్కళ్ళు కూడా పీఆర్ లేరు. హ్మ్. మైసూర్ నుంచి ఎవరో ఒక అతను ఇలా జరుగుతుందని చెప్పి ఒక కుర్రోడు నాకన్నా చాలా చిన్న కుర్రోడు హ్మ్. ఆహ్, ఫోన్‌లో హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాం గదా! "అక్క అన్నయ్య విషయంలో చాలా తప్పు జరుగుతుంది. మీరెందుకు యాక్టివ్‌గా లేరు? పోస్ట్‌లు పెట్టట్లేదని" తనంతట ఆర్గానిక్‌గా హ్మ్. నేను చేస్తా అంటే హరిత చాలా బాధల్లో ఉండి కూడా వద్దని చెప్పి నమ్మకపోయినా సరే, సరే ఒక అవకాశం ఇద్దామనంటే తను ఆర్గానిక్‌గా పెట్టిన పోస్ట్‌లే మా ఛానెల్‌లో మీరు చూసేవి. ఆ! హరిత పెట్టినయి కాదు. హ్మ్. వాళ్ళు చేసింది. ఇలా జెన్యూన్‌గా వచ్చిన 100 మందో, 1000 మందో, 12,000 మందో నన్ను ఇష్టపడి చేశారు. చాలు శివ. హ్మ్. ఫేక్‌గా నటించేసేసి నన్ను చాలా మంది పీఆర్ అప్రోచ్ అయ్యారు. ఎవరిని ఓటు అడగల. చాలా నిఖార్సైన నిజాయితీ మనిషిలా ఉన్నాను. నాకు 12,000 మందొచ్చినా, 1200 మందొచ్చినా, 12 మందొచ్చినా కూడా చాలు. ఐ యామ్ వెరీ హ్యాపీ. బ్రో మీరు ఆ హౌస్ నుంచి బయటకొచ్చేసా శివ. నేను గర్వంగా ఏం చెప్పుకుంటా తెలుసా? ఆ హౌస్ నుంచి బయటకొచ్చా. మా హౌస్‌లోకెళ్ళాను. హ్మ్. నన్ను అభిమానించే వాళ్ళ ఇళ్ళలోకెళ్ళా. నేను వాళ్ళ బిగ్ గుండెల్లోకెళ్ళా. బాస్‌కెళ్ళాను. చాలా ఐ నాకు యామ్ వెరీ పీఆర్ హ్యాపీ. లేదు. నేను బిగ్ సీ బాస్‌కెళ్ళాను. నాకు గెలుస్తాం. పీఆర్ లేదు. నాకు ఓట్లేయని ఎవరు ట్రోఫీ గెలవటం పరమావధి కాదు శివ. హ్మ్. అర్థం కాలా? హ్మ్. సో, అర్థం కాదు. నవ్వుల పాలవ్వలా. హ్మ్. నవ్వుల పాలవ్వకుండా నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు నవ్వారేమో.
నవ్వుల స పాలు అయ్యేలా చేశారు. ఎవరు చేశారు? వేరే పిఆర్‌లు. ఎవరు చేశారు? వేరే పిఆర్‌లు. ఎవరు అది అంటే మీరు తెలియకుండా అదే అంటున్నారు. తెలియకుండా నేను ఎలిగేషన్ ఎయలేను గదా! ఓకే. ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటా. జడ్జ్‌మెంటల్‌గా నేను చెప్పలేను గదా! హ్మ్. హ్మ్. అది జనం చెప్పేది, నన్ను అభిమానించే వాళ్ళు చెప్పేది, హ్మ్. ఇలా అన్న ఇలా జరిగింది, అన్న ఇలా జరిగిందని చెప్పి హ్మ్. చెప్పటం నా వెనుకడ. ఎందుకంటే నేను నిన్న మొన్నగా వచ్చేసింది. హ్మ్. హ్మ్. అది జస్ట్ జరిగింది అది అంతే సింపుల్. నవ్వుల పాలు ఎవరు అవ్వరు శివ. ఓకే. నవ్వుల పాలు ఎవరవుతారు తెలుసా? ఓకే. తప్పు చేసిన వాళ్ళు నవ్వుల పాలవుతారు. ఓకే. అర్థమైందా? ఇంట్లోంచి బయటకొచ్చేస్తే ఫెయిల్యూర్ కాదు లైఫ్‌లో. హ్మ్. సింపుల్. ఓకే. తనూజకి స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నామినేషన్‌లో తనూజతో మీరొక మాట అంటారు. హ్మ్. ఇది గ్రూపు నామినేషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేనేంటో చూపించలేకపోతున్నాను. హ్మ్. ఆహ్, నెక్స్ట్ టైమ్ నామినేషన్ సింగిల్‌గా సోలో ఉన్నప్పుడు అప్పుడు చూడండి భలే ఉంటది అని చెప్పి ముందు ఫస్ట్ వీకే మీరు చెప్పేసారు. హ్మ్. అంటే ఏంటి మీరు ముందే అనేసుకున్నారా? నేను ఇలా సోలోగొచ్చినప్పుడు నేనిలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి. అరే! మొన్న వీక్ కుదరలా. హ్మ్. హ్మ్. కుదిరితే టాస్క్ రూపంలో వచ్చి నామినేషన్స్ పడ్డాయి. హ్మ్. నాకు సోలోగా, ఇండిపెండెంట్‌గా, ఇండివిడ్యువల్‌గా ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ వచ్చినప్పుడు నా పాయింట్స్ చాలా కరెక్ట్‌గా ఉంటాయి. హ్మ్. అర్థం కాలా? హ్మ్. తనుజ గారితో హ్మ్. ఓకే. ఇప్పుడు తర్వాత నాకు లాస్ట్‌లో వచ్చేప్పటికి తనుజ గారు షీ స్టార్టెడ్ లైకింగ్ మీ. మాకు కూడా ఒక హ్మ్. చిన్న ఆర్గానిక్‌గా మంచి టర్మ్స్ స్టార్ట్ అయినాయి. హ్మ్. ఓకే. హ్మ్. తనుజ గారు మోర్ ఆర్ లెస్ నేను చెప్పినట్టు కొంత నాలాగానే ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ కానీ, ఓర్పు, సహనాలు కానీ, షార్ట్ టెంపర్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. హ్మ్. జస్ట్ ఒక రైస్ విషయంలో మా ఇద్దరిలో కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆమె నామినేషన్ చేసిన ఇంకో విషయం చెప్పాలి. హ్మ్. ఆ ఫస్ట్ నామినేషన్స్ ఎలా జరిగినాయంటే టాస్క్ రూపంలో జరిగినాయి. అవును. టెనెంట్స్‌ని కూర్చోబెట్టారు. అవును. ఓనర్స్ కూర్చోబెట్టారు. ఇప్పుడు మేము అప్పుడు ఓనర్స్ కదా! అవును. ఇప్పుడు అవును. టెనెంట్స్ అయిపోయారు. అది మైండ్‌లో ఉండిపోయింది ఆ! రీసెంట్‌ది. ఆ! ఆ! ఓనర్స్‌గా మమ్మల్ని కూర్చోబెట్టి హుహు. హ్మ్. కామనర్స్‌ని హ్మ్. సెలబ్రేషన్ టెనెంట్స్‌గా పెట్టారు కాబట్టి వాళ్ళకి ఒక టాస్క్‌లు పెట్టారు. దాంట్లో రీతు కూడా ఇంజ్యూర్ అయ్యారు. మీరు చూసారో లేదో మీకు అవును. టెలికాస్ట్ అవును. అయిందో తెలీదు. అవును. ఆ కింద నుంచి ఎళ్ళాలి. ఫాస్ట్‌గా ఎళ్లి ఎవరైతే ముందు ఫాస్ట్‌గెళ్ళి బజర్ కొడతారో వాళ్ళు కదా! నొక్కాలి. ఆ టాస్క్‌లో భాగంగా వాళ్ళ వరకు చాలా వరకు నామినేట్ అయిపోయారు. హ్మ్. తనుజ గారు నేను పెట్టినప్పుడు ఒక అహా! ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు నేనన్న పాయింట్ అదే చెప్తున్నా. తనుజ గారు ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు హ్మ్. అడగండి అని చెప్పి మా టీమ్‌ని అడ్రెస్ చేసినప్పుడు అప్పుడు గ్రూప్ అంతా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాల్సి వచ్చింది. హ్మ్. అప్పుడు ఆమె ఫుడ్ విషయంలో ఆమె చూపించిన టాంట్రమ్స్ కానీ, ఆమె బిహేవియర్ అంటే ఫుడ్ పెట్టే విషయంలో, వండే విషయంలో వాళ్ళు చేసింది నచ్చలేదని చెప్పి నేను కాంటాక్ట్ అప్పుడు నేను ఒకవేళ మాట్లాడుంటే, ఇలా కాదు ఇండివిడ్యువల్ నామినేషన్ వచ్చేప్పుడు నేను ఆన్ ఫేస్ స్ట్రెయిట్‌గా నేను చెప్తాను. ఇప్పుడు మీ గ్రూప్ అంతా మీద పడిపోతుంది. గ్రూప్‌ని ఇన్వాల్వ్ చేసింది ఆవిడే. హ్మ్. కాబట్టి ఫుటేజ్ తీసుకోండి. హ్మ్. మళ్ళీ గ్రూప్ అంతా మా మీద పడిపోతున్నారు అనేది కూడా ఆవిడే. అలా ఎలా కుదురుతది? హ్మ్. మీరు గ్రూప్‌ని ఇన్వాల్వ్ చేయకుండా ఎవరు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారు ఆళ్ళది మీరు కన్ఫైన్ అయ్యి మాట్లాడుంటే సరిపోయేది. హ్మ్. సో, ఆ కాంటెక్స్ట్‌లో నాకు అన్నానో లేదో నాకు నిజంగా గుర్తులేదు. హ్మ్. ఒకవేళ అనుంటే ఆ కాంటెక్స్‌లో అనుంటాను. అంతే సింపుల్. నామినేషన్ సింగిల్‌గా వచ్చినప్పుడు అప్పుడు నేను మీకు చెప్తానని. ఓకే. స్టార్టింగ్‌లోనే లైక్ ఏదైతే మన టెనెంట్స్‌కి మీరు ఓనర్స్‌గా ఉన్నప్పుడు టెనెంట్స్‌కి ఫుడ్ విషయంలో ఉన్నప్పుడు మీరు అవి తీసుకొని వెళ్ళడము, ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళడము, ఫుడ్ వద్దన్నా గూడా ఇలా చేయడం, ఏదైనా కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటా అనడం. అంటే ఇలాంటివన్నీ ఏదైనా సింపతి కోసం ట్రై చేశారా? అయితే డొక్కా సీతమ్మ గారు సింపతి కోసం చేసారా? ఒక అన్నా ఎవరు? క్యాంటీన్స్ కూడా అన్నా క్యాంటీన్స్ ఏదైతే రన్ అవుతున్నాయో సింపతి కోసం దానికి దీనికి చేసేయేనా? సంబంధం ఏంటి? మాట్లాడితే మనిషికి మాట్లాడుకోలేదు శివ. ఆ! అహా! దానికి ఆ! దీనికి సంబంధం. అంటే సంబంధం ఉంది కదా! నార్మల్‌గా ఫుడ్ పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సింపతి కోసం ఇప్పుడు చేస్తారా? కాదు. ఇప్పుడు మీ మ్యారేజ్ ఒకవేళ కా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఫంక్షన్స్‌కి, కాదండి ఇన్విటేషన్స్‌కి హరీష్ వీటికి గారు. ఫుడ్ ఒక మాట చెప్తాను. పెడుతున్నారంటే హరీష్ గారు ఒక మాట లేదు. చెప్తాను. లేదు. హరీష్ గారు మీరు అడిగారు నేను చెప్పాలి. ఒక మాట వినండి. సరే చెప్పండి. ఇప్పుడు ఓనర్స్, టెనెంట్స్. హ్మ్. బిగ్ బాస్ కదా పెట్టింది. హ్మ్. ఓనర్స్‌ని, అవును. టెనెంట్స్‌నని. అవును. కరెక్ట్. అలా చెప్పినందుకే కదా మీరు ఓనర్స్‌గా ఉన్నారు. ఆళ్ళు అవును. టెనెంట్స్‌గా ఉన్నారు. అవును. కరెక్ట్. మరి అదే బిగ్ బాస్ చెప్పారు కదా! ఆళ్ళకి ఫుడ్ పెట్టొద్దని. హ్మ్. కదా! హ్మ్. మరి అదెందుకు వినలేదు మీరు? అక్కడే ఒక మనిషి యొక్క పర్సనాలిటీ బయటపడతది. ఏం ఏది? ఏంటో చెప్తా నేను. ఆ! ఓకే. ఆ! 'బిగ్ బాస్' మీరు ఎళ్ళొచ్చారు కదా! అవును. చాలా సిట్యుయేషన్స్‌లో ఆయన ఉన్నాను. మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ స్పూన్ ఫీడింగ్ చేయరు. హ్మ్. అక్కడ ఒక్కొక్క మనుషుల పర్సనాలిటీ ఎలా పడతదో అక్కడే కనపడతది. హ్మ్. ఫుడ్ అనేది నా విషయంలో చాలా పెద్ద బిగ్గెస్ట్ ఎమోషన్. ఎందుకంటే హ్మ్. పొట్టకూటి కోసం కోటి కష్టాలు. హ్మ్. నా రియల్ లైఫ్ మీరు బయట చూస్తే మరి అలాంటి ఫుడ్ ఎందుకు తినలేదు నేను మీరు అదే 3 రోజులు? చెప్తున్నా. అది కూడా చెప్పేస్తా. అది కూడా ఎందుకో. హ్మ్. రియల్ లైఫ్‌లో నన్ను చూస్తే హ్మ్. నేను బయట హోమ్‌లెస్ పీపుల్‌కి కానీ, లేకపోతే ఆర్ఫనేజ్‌కి ఫీడ్ చేసే మనిషిని. హ్మ్. పెట్టేవాడిని. నాకు ఓకే. పెట్టినప్పుడు చాలా ఓకే. ఎమోషన్ ఫీల్ అవుతా. ఓకే. సో, ఆ రోజు అర్ నోటికాడ ప్లేట్ లాక్కున్నారనేది నాకు చాలా బిగ్గెస్ట్ ఎమోషన్. హ్మ్. అదే ఫుడ్ పెట్టకముందు ఆయన నిర్ణయం తీసుకొనుంటే, అరే! ఫార్మాట్‌లో భాగం కాబట్టి ఇలా చేశారని చెప్పి నేను అర్థం చేసుకోగలను. హ్మ్. ఎందుకంటే 'బిగ్ బాస్' పట్ల నాకుండే గౌరవం అది. హ్మ్. ఆయన ఏదో ప్లాన్ చేస్తారు. తర్వాత నాకు అదే అనిపిస్తుంది. ఆయన ఏదో ప్లాన్ చేసుంటారని. ఎందుకనంటే, హ్మ్. సో, అప్పుడు ఆ ఎమోషన్ నాది చాలా జెన్యూన్ ట్రూ. మీరు నమ్ముతారో లేదో నేను కెమెరాస్ ముందు నేను ఏం జరుగుతుందో బయట కెమెరాస్ మీద మాట్లాడిన సందర్భాలు 2 సందర్భాలు అది కాంటెక్స్ట్‌లో కూడా తర్వాత హ్మ్. చెప్పేస్తానది. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఇదేంటి నా మీద రాంగ్ ఎలిగేషన్, రాంగ్ నెగెటివ్ సెట్ అయినప్పుడు బయ బ ఇలా ఇలా ఎళ్తుందా బయటికి. హ్మ్. హరిత ఏమైపోతుంది, మా ఫాదర్ ఏమైపోతారని కన్సర్న్ చూపించింది అదొక సందర్భం. హ్మ్. తర్వాత నాకు నచ్చినప్పుడు కెమెరాస్‌తో మాట్లాడి రెండే సందర్భాలు తప్ప, హ్మ్. ఎప్పుడు ఆర్గానిక్‌గా నేనెలా ఉండాలో ఇప్పుడు ఎలా ఉన్నానో అక్కడ కూడా అలాగున్నాను. హ్మ్. అంతే తప్ప కెమెరాస్‌లో ఎలా కనపడుతున్నావు, బయట ఏం వెళ్తుందో కంటెంట్ కోసం ఉండలా. క్యారెక్టర్‌తో బతికానక్కడ. హ్మ్. కంటెంట్ కోసం ఎప్పుడు ప్రవర్తించలా. హ్మ్.